పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఎలా ఉందనంటే గూట్లో రాయి తీయలేనుడు ఏట్లో రాయి తీస్తానన్న చందంగా మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్కి వరుస షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేద్దామని చెప్పి ఏదో కవ్వింపు చర్యలకి యుద్ధ విన్యాసాలకి పాల్పడుతూ పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం చేస్తోంది. కావాలని భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రెచ్చగొట్టడం కాదు, కనీసం భారత్ కొట్టే దెబ్బలను తట్టుకోవాలని రకంగా ప్రిపేర్ అవుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే అటు బలూచిస్తాన్ వేర్పాటువాదం చాలా స్ట్రాంగ్గా మారింది. ఓవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్, రెండు వైపుల నుంచి పాక్కి ఒత్తిడి గురవుతోంది. బలూచిస్తాన్ పైన క్రమంగా పట్టు కోల్పోతోంది పాకిస్తాన్. ఇప్పటికే ఆర్టీవీ చాలాసార్లు చెప్పుకొచ్చింది, నిజంగానే కనుక భారత్తో యుద్ధం చేపట్టినా, యుద్ధం కాకుండా పాకిస్తాన్ని ఒక పిచ్చు కుక్కలాగా మనం వదిలేసినా కూడా పాకిస్తాన్ అనే పదం ఇక వినిపించదు. పాకిస్తాన్ ఈజ్ నో మోర్, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ఎందుకనంటే పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. ఒకటి బలూచిస్తాన్ వేర్పాటువాదం, సింధు దేశ్, పంజాబ్ ప్రావిన్స్, ఆ తర్వాత పఖ్తూనిస్తాన్. ఇలా 4 ముక్కల కింద పాకిస్తాన్ కాబోతోంది. పాకిస్తాన్ అనే పదం ఇకపైన వినిపించదు, కనిపించదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేది రూపురేఖలు లేకుండా కాబోతోంది. ఈ వేర్పాటువాదం చాలా కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఏం చేసింది తెలుసా? బలూచిస్తాన్ అంటే అక్కడ పాకిస్తాన్ 1948లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా కైవసం చేసుకొని వారిలో కలిపేసుకొని వారందరినీ అణిచివేస్తూ ఇప్పటికీ వారిపైన పెత్తనం చెలాయిస్తోంది. పాకిస్తాన్ అనేటువంటి దేశం 40% మొత్తం కూడా బలూచిస్తాన్ బలోచ్లే ఉంటారు. అయితే ప్రస్తుతం వారంతా చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఓవైపు భారత్ నుంచి, మరోవైపు బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్కి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బలూచిస్తాన్ పైన క్రమంగా పట్టు కోల్పోతోంది. ఇప్పటికే కలాట్ అనేటువంటి జిల్లాని అటు బలూచ్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, బ్యాంకులంటి కూడా బిఎల్ఏ స్వాధీనపరుచుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ స్వాధీనంలో ఉంచుకుంది. పాకిస్తాన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య వార్ కొనసాగింది. ఈ వార్లో పాకిస్తాన్ క్యాంప్ పైన బలూచిస్తాన్ ఆర్మీ దాడి చేసి, అర్థం చేసుకోండి, ఇక్కడ మ్యాప్లో కనబడుతుంది చూడండి, ఇక్కడ మ్యాప్లో కనబడేటువంటి ఆ రెడ్ కలర్ మొత్తం కూడా బలూచిస్తాన్, మిగిలిందంతా గ్రీన్ అంతా కూడా పాకిస్తాన్. దాంట్లో కూడా మీరు గమనిస్తే కింద ఒక్కసారి పిక్చర్ హోల్డ్ చేయండి, ఆ మ్యాప్ హోల్డ్ చేయండి ఒకసారి. ఎస్, బలూచిస్తాన్ రెడ్ కలర్ మొత్తం కనిపించేది బలూచిస్తాన్, అదంతా పాకిస్తానే. ఏంటి ఆ రెడ్ కలర్ అండ్ గ్రీన్ రెండు కలిపితే పాకిస్తాన్గా ఇప్పుడు పిలువబడుతోంది. కానీ ఇక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదం చాలా స్ట్రాంగ్ అయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చమటలు పట్టిస్తోంది, కనీసం కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడి భారత్తో యుద్ధానికి దిగింది. ఆ నేపథ్యంలో బలూచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లోని ఓ సొంత జిల్లాని పూర్తిగా కూడా కైవసం చేసుకుంది. అయితే బలూచిస్తాన్ సుమారుగా మీరు గమనించండి 40% మొత్తం కూడా బలూచిస్తానే ఉంటుంది. బలూచిస్తాన్ కిందే సింధు దేశ్ ఉంది. వాళ్ళు కూడా వేర్పాటువాదం కోసం, వాళ్ళు కూడా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. పక్కనే పంజాబ్ను చూడండి, ఆ పంజాబ్ కూడా ప్రత్యేకమైనటువంటి దేశం కోసం పంజాబ్ ప్రావిన్స్ కూడా పోరాడుతోంది. ఆ పైగా మిగిలినటువంటి ఆ పై భాగం మొత్తం కూడా వారంతా పఖ్తూనిస్తాన్ అనేటువంటి ఓ దేశం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇంకా పాకిస్తాన్ ఎక్కడిది? పాకిస్తాన్ పదమే లేరు, పాకిస్తాన్ అటువంటి ఊసే లేరు. ఇక ఏదైనా కనుక ఉంటే అది కేవలం అక్కడ వేర్పాటువాదం పాకిస్తాన్ని మట్టు పెట్టడం మాత్రమే. సో ప్రజెంట్ పాకిస్తాన్ అనేది పూర్తిగా అతలాకుతలం అవుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కలాట్ జిల్లాలో అక్కడ ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పాక్ ఆర్మీని మట్టు పెట్టి, పాక్ ఆర్మీని ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే పూర్తిగా పూడ్ చేసి, ఇంకా మన భాషలో చెప్పాలంటే బొంద పెట్టేసి అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సో ప్రజెంట్ పాకిస్తాన్ అంటే బలూచిస్తాన్నే ఏమాత్రం కూడా ఢీకొనలేకపోతుంది, బలూచిస్తాన్తోనే పోరాడలేకపోతుంది. భారత్తో మీ పోరాటమా? ఈ పాకిస్తాన్ కుక్కలకి నిజంగా జరగాల్సిన శాస్తే. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీ పైన దాడి చేసే ఒక జిల్లాని కైవసం చేసుకుంది, పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంది. ఇది సరైన సమయంగా భావించి బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన అనేక రకాలుగా దాడికి దిగుతోంది. సో ఇంకా ఇలా చూస్తూ పోతుంటే పాకిస్తాన్ ఇక ఉండదు అనేటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి, అటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. ఏం జరగబోతోంది? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ యొక్క యాక్టివిటీని పాకిస్తాన్ ఎలా చూడబోతోంది? బలూచిస్తాన్ కాస్త యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. ఉన్నప్పటికన్నా ఇప్పుడు మరింత యాక్టివ్ అయినట్టుగానే మనకి ఘటన చూస్తే అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఈసారి బరిలోకి దిగింది సాదాపేద బృందం కాదు, ఏకంగా ప్రత్యేక శిక్షణ పొందింది. దాంతోపాటు అత్యంత పునరమైందిగా చెప్పుకునే డెత్ స్క్వాడ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అది రంగంలోకి దిగింది.
రంగంలోకి దిగిన తర్వాత మంగచూర్ అనే పట్టణంలోకి చొచ్చుకువెళ్ళింది. అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే భద్రతా సంస్థలకు సంబంధించిన ఆ ప్రాంతాలను కావచ్చు అదుపులోకి తీసుకుంది. ఎంతతో ఆగలేదు. పట్టణంలోని అక్కడ విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు సైతం బందీలుగా చేసుకుంది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. బలూచిస్తాన్కి సంబంధించి అట్ ద సేమ్ టైం కొన్ని ఈ బ్లూ టిక్ మార్క్ ఉన్న సోర్సెస్ గా చెప్పుకుని ఈ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో ఈ సోషల్ మీడియా ఎక్స్ లో వాళ్ళే ఉంటుందంటే క్వెటా కరాచీ హైవేకి సంబంధించి మాంగ్చూర్ ప్రాంతంలో ఉన్న కలాత్ జిల్లాను అక్కడ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ప్రభుత్వ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే మంగచూర్ బజార్ కావచ్చు, వాటిని తగలబెట్టడం జరిగింది. మంటల్లో చిక్కుకున్నాయి ప్రస్తుతం. ఇంకొన్ని సోర్సెస్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే గ్రూప్ ఆఫ్ ఆర్మ్డ్ మెన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. నేషనల్ హైవేకి సంబంధించి కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. దాంతో పాటు మరికొన్ని వెహికల్స్ ని కూడా అక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుందంటూ చెబుతూని మరికొన్ని వాహనాలు కావచ్చు, లేకపోతే అక్కడ బస్సులు కావచ్చు, ప్రైవేట్ కార్లను కావచ్చు, వాటిని నిలిపివేశారు. దీంతో పూర్తిగా ట్రాఫిక్ నెలకొంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఎక్కడ ఉంది అంటే రిమెంబర్ దాదాపుగా 270 నుంచి 290 కిలోమీటర్ల దూరం బలూచిస్తాన్ కేంద్రంగా చెప్తున్న ప్రాంతం నుంచి ఈ మాంగ్చూర్ అనే ప్రాంతానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో మామూలుగా అయితే సరిహద్దులో మనం చూసుకుంటూ ఉంటాం. ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు చొచ్చుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకంగా 270 కిలోమీటర్ల వరకు కూడా వచ్చేసారంటే ఇటు బలూచిస్తాన్ ఆర్మీ ఏ స్థాయిలో బలపడుతూ ఈ పరిస్థితి బట్టి మనకు అర్థమవుతోంది. అక్కడ ఇంకేం చెప్తే మంగచూర్ బజార్ కావచ్చు, లేకపోతే అక్కడ మరికొన్ని ప్రాంతాల్లో కావచ్చు, నాబ్రా జ్యుడిషియల్ కాంప్లెక్స్ కి సంబంధించి కూడా, దాంతో పాటు నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కి సంబంధించి కూడా వాటిని కూడా అక్కడ తగలబెట్టారు. అలాగే మరికొన్ని బిల్డింగ్స్ ఇప్పటికే ఇబ్బందికర వాతావరణం ఉంది, వాటిని కూడా డ్యామేజ్ జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డాన్ పాకిస్తాన్ అఫీషియల్ పాకిస్తాన్ కి సంబంధించి ఒక ప్రముఖమైన న్యూస్ అవుట్లెట్ గా చెప్పుకునే డాన్ చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ బలూచిస్తాన్ కి సంబంధించి పేరు ప్రస్తావించలేదు. కానీ జరుగుతున్న ప్రచారం కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ప్రకారం చూసుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా బలూచిస్తాన్ మద్దతుదారులుగా సానుభూతిపరులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్స్ బట్టి అర్థం చేసుకుంటే ఇది పక్కాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఘటనగానే చెప్పడం జరుగుతోంది. ఇటు డాన్ కథనం ప్రకారం డాన్ ఏం చెప్తుందంటే క్వెటా కరాచీ హైవేకి సంబంధించి అక్కడ మాంగ్చూర్ ఏరియా ఉంది, అక్కడ కలాత్ డిస్ట్రిక్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతూని అక్కడ సోర్సెస్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఒక ఆపరేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలో. దాంతో పాటు ట్రాఫిక్ అక్కడ బీభత్సంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఒక అధికారులు చెప్తున్నారు. ఇంకొక సెపరేట్ ఇన్సిడెంట్ లో మోటార్ సైకిల్స్ అక్కడ దాడి జరిగింది. అది కూడా కోర్ట్ లాంగ్ వే, అక్కడ కూడా ఓపెన్ ఫైరింగ్ జరుగుతోంది. దీంతో పాటు అక్కడ కొంతమంది అధికారులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. వీళ్లకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ అక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి. క్వెటా కరాచీ నేషనల్ హైవే సంబంధించి కావచ్చు, కలాత్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి, దాంతో పాటు అక్కడున్న బ్రిడ్జ్లను కూడా ఒక పోర్షన్ కూడా డ్యామేజ్ అయిందంటే చాలా బీభత్సమైన దాడి కిందని మనం భావించవచ్చు. పాకిస్తాన్ కి ఇది ఒక దెబ్బ కిందే భావించాలి. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎంతవరకు ఈ స్థాయిలో దాడి చేసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ వినలేదు. ఆ మధ్యకాలం అంటే ఒక ట్రైన్ కి సంబంధించి హైజాక్ చేసిన సందర్భంలో అక్కడ వాళ్ళు కైవసం చేస్తున్న సందర్భాలు కావచ్చు, లేకపోతే దాన్ని ఫెయిల్ చేస్తున్న సిచ్యువేషన్ లో కైవసం చేస్తున్న అంశం తర్వాత ఎక్కడ అంత పెద్ద వార్త అనేది ఆ స్థాయిలో ఇక్కడ కనిపించలేదు. ఆర్మీ మీద అంటే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, డిఫెన్స్ మీద కావచ్చు దాడులు చేస్తున్న సందర్భం. ఈ ఘటనలో ఇంతవరకు ఎంతమంది గాయాలయ్యి ఎంతమంది మరణించారనేది ఎక్కడ అఫీషియల్ డేటా అయితే రావటం లేదు. బట్ అఫీషియల్ డేటా పాకిస్తాన్ ఇప్పుడు ఇచ్చే అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు. కానీ కొంతమంది ఏదో ఒక లెక్కగా డాన్ పత్రిక ఏం చెబుతుందంటే 6 కాస్త గాయపడ్డారు, అంటే మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారంటూ చెబుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతం కైవసం చేసుకోవడం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి పెద్ద పట్టు సాధించిందని. బహుశా ఇది బలూచ్ లిబరేషన్ అంటే సచినేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీపై దాడి చేసి అక్కడ వారి బేస్ క్యాంప్లని అక్కడ నుంచి పంపించేసి వారి ఎక్విప్మెంట్ ని వారి ఆర్మ్స్ ని కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంకా విస్తరించి ఇప్పుడు కలాట్ జిల్లాతో ఆగిపోకుండా ఇంకా జిల్లాల్ని ఆధీనం పరుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఓసి వెంట ఉండాల్సినటువంటి పారామిలిటరీ ఫోర్స్ మొత్తం కూడా బలూచిస్తాన్ వేరుపాటువాదులని అణచివేయడం కోసం వెళ్ళిపోయింది. అక్కడ ఉండాల్సినటువంటి ఆర్మీ మొత్తం కూడా పాక్ ఆర్మీ ఎల్ఓసి దగ్గరకు వచ్చేసింది. అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ని ఢీ కొట్టడం బలూచిస్తాన్ ఆర్మీకి చాలా తేలికైన పనిగా ఇక్కడ క్లియర్ కనబడుతోంది. సో ఇంకా ఇది విస్తరించే అవకాశం ఉందా? ఇంకా మరికొన్ని జిల్లాలను కూడా ఆధీనపరచుకోవచ్చా? ఎస్, ఇది మరింత దాడి చేసే అవకాశం ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ హైవే హుజూర్ నుంచి నేరుగా కరాచీకి లీడ్ చేస్తుంది. దాంతో పాటు మనకి ఎల్ఓసి కూడా దగ్గరగా వచ్చే అవకాశానికి కనెక్టివిటీలో ఉంది. కానీ బట్ అంత దూరం లేదు. కరాచీ
పోర్టుకి సంబంధించి లీడ్ చేస్తోంది. దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని చెప్పుకోవాలి. సో ఈ ప్రాంతం మీద దాడి చేయడం వెనకాల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక సైనికుడే కాదు. ఇంకొక విషయం కింద చెప్పుకుంటే మనోజ్ ట్రైన్ ని పేల్చిన ఘటనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒకటే చెప్పింది. ఆ రోజు కూడా చిన్నపిల్లల్ని వదిలేస్తుంది, మహిళల్ని వదిలేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి సంబంధించి కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి దాడులు జరిగాయి. ఇక్కడ కూడా డాన్ ఏం చెబుతుంది, వాళ్ళకి ఇంజూర్ అయ్యాయి అంటూ చెప్తాం తప్ప ఎక్కడ మరణించారంటూ కూడా చెప్పని పరిస్థితి. సో బహుశా అక్కడ జరిగిన తొక్కులాట వల్ల కావచ్చు, లేకపోతే మంటలు అక్కడ చెలరేగిన పరిస్థితుల్లో గాయాలయ్యి ఉండొచ్చు తప్ప ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ లో అక్కడ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఇంటెన్షన్ కనిపిస్తోంది తప్ప ఒకవేళ అడ్డొచ్చిన పాకిస్తాన్ సైన్యం మీద దాడికి దిగే అవకాశం తప్ప మహిళని కావచ్చు, చిన్నారని కావచ్చు అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే వాతావరణం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇక్కడి నుంచి బహుశా వాళ్ళ ఫోకస్ నేను అనుకోవడం కరాచీకి సంబంధించి పోర్టుకు వెళ్ళి ఆ నేషనల్ హైవే ఉంది కాబట్టి అక్కడ పట్టు బిగిస్తే, అక్కడ ఉచ్చు బిగిస్తే దాదాపుగా పాకిస్తాన్ ఎకానమీ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్ ఇటు అరేబియా సముద్రంలో విక్రాంతులు కావచ్చు, ఇప్పటికీ పోర్టుకు సంబంధించి ఎందుకంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో కొద్దిసేపటి క్రితమే నిషేధాన్ని విధించే అంశానికి సంబంధించి ఆ ప్రకటన చేసింది. దాంతో పాటు ఇటు అరేబియా సముద్రం మీద పోర్టుల విషయంలో కూడా నిషేధాన్ని విధించిన పరిస్థితి పాకిస్తాన్ సంబంధించి భారతదేశంలో. సో ఇటువంటి సినారియోస్ చూస్తూ ఉంటే కనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు మనకు కనిపిస్తోంది. కానీ రిమెంబర్ ఇదే నేపథ్యంలో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా మద్దతు పలికే అవకాశం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తాలిబాన్లు కూడా సపోర్ట్ గా వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక బోర్డర్ ఇష్యూస్ నేపథ్యంలో అక్కడ కూడా మాట వినిపిస్తోంది. ఈ జరిగిన ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ కి ఎంతో దూరం లేదు, మహా అయితే ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం, లేకపోతే ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ అక్కడ తాలిబాన్తో ఇష్యూస్ ఉంది కాబట్టి తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద గురుగానే ఉన్నారు ఒకనొక సందర్భంలో. ఎందుకంటే మద్దతు అనే అంశం కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా తాలిబాన్లకు సంబంధించి ఒక విషయం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడ కూడా మిలిటెంట్ సంస్థల కింద చెప్తున్న కొన్ని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి బహుశా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది. కంక్లూడింగ్ బిఫోర్ ఖుద్కోచా అనే ప్రాంతంలో కూడా ప్రస్తుతం దాడులకు దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది మనకు అందిన సమాచారం అనవచ్చు. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఒక జిల్లాని కైవసం చేసుకుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా బలూచిస్తాన్ ఆధీనంలోకి తీసుకొచ్చుకుంది. ఒకవైపు భారత్, మరోవైపుగా బలూచిస్తాన్. ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని పాకిస్తాన్ ఆర్మీ భారత్ని తట్టుకోగలుగుతోందా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనీసం ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. అటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు అక్కడ ఆర్మీని పరుగులు పెట్టించింది, ఉరికించింది, అక్కడి నుంచి వారిని పాతరేసింది, పూడ్చిపెట్టింది. ప్రస్తుతం ఒక జిల్లాని కైవసం చేసుకుంది. ఇలా ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు భారత్, రెండు వైపుల నుంచి పాకిస్తాన్ అష్టదిగ్బంధనం అయిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ తలలు పట్టుకుంటోంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. భారత్ పైన ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ సర్కస్ ఫీజ్ చేస్తున్నాం అనుకున్నారు. కానీ బలూచిస్తాన్ పూర్తిగా తమ చేతుల నుంచి వెళ్ళిపోతుందని మాత్రం ఊహించలేకపోయారు. సో గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కీలక స్థాయినటువంటి వ్యక్తి పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడుకొచ్చాడు. ఆయన హెచ్చరికలు ఏంటో పాకిస్తాన్కి చెవుల్లో ధ్వనించే విధంగా ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land.
Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.